Hello, my dear students. Welcome to PNC Academy. This is Chinmay Dashrathi, and today in this class, we are going to unleash about the power of consistency 21 days challenge. It will be in bilingual, that is Telugu and English. సో ఏంటి ఈ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ 21 డేస్ ఛాలెంజ్ అంటే ఏంటి? అసలు 21 డేస్ ఛాలెంజ్ అనేది మనం ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం? సో ఈ కంప్లీట్ సిరీస్ గురించి నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా! స్మాల్ డైలీ యాక్షన్స్ క్రియేట్ బిగ్ రిజల్ట్స్ ఓవర్ టైమ్. సో ప్రతిరోజు, రోజులో మనం కొంత సమయాన్ని క్రమం తప్పకుండా అదే ఒక అలవాటుగా చేసుకుంటూ వెళ్తే, మన లైఫ్‌లో చాలా బిగ్ చేంజెస్ అనేవి చూస్తాం. వాటి రిజల్ట్స్ కూడా చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాయి. ఓకే. సో కన్సిస్టెన్సీ అనేది చాలా చోట్ల మనం విన్నాము. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ టు సక్సెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అని. రైట్? ఇది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. అంటే ఒక స్కిల్ నేర్చుకోవడంలో గాని, లేదంటే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఆర్ ఏదైనా ఒక కొత్త బిల్డింగ్ ఎ హాబిట్ కానీ ఆర్ ఎల్స్ మాస్టరింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్‌ని నేర్చుకోవడానికి దాంట్లో పర్ఫెక్ట్ అవ్వడానికి కూడా ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. సో, ఇక్కడ ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది కంప్లీట్‌గా మన కమిట్మెంట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే 21 డేస్ మనం తీసుకున్నటువంటి కమిట్మెంట్ మీద ఇది బేస్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ 21 డేస్ కూడా ఇదొక మనకి ఒక అలవాటులాగా మారిపోవాలి. అలవాటులాగా ఎప్పుడైతే మారుతుందో ఖచ్చితంగా మనం సక్సెస్‌ని ఫీల్ అవుతాం. అది కూడా అసలు ఎటువంటి కష్టం ఫీల్ అవ్వకుండా. మెనీ ఆఫ్ ద స్టడీస్ సజెస్టెడ్ దట్ 21 డేస్ టు ఫార్మ్ ఎ హాబిట్. ఏదైనా సరే మనం ఒక పనిని క్రమం తప్పకుండా 21 రోజులు అదే పనిగా చేస్తూ ఉంటే అది ఒక హాబిట్ లాగా మారుతుంది. ఇట్స్ సైన్స్. ఓకే. సో, అది ఎప్పుడు మనం ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. క్రమం తప్పకుండా మనం దాన్ని పాటిస్తూ ఉంటే కంపల్సరీగా అదొక హాబిట్ లాగా మారిపోతుంది. సో, దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి అంటే ప్రోగ్రెస్. ఇక్కడ అందరూ కూడా పర్ఫెక్షన్ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్ పర్ఫెక్షన్ కాదు. ఓకే. సో, మనం ఏదైతే డైలీ ప్రోగ్రెస్ అనేది మనం చూస్తూ వెళ్తూ ఉంటామో, అప్పుడే మనకు దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది. 21 డేస్ ఛాలెంజ్ యొక్క రిజల్ట్ తెలుస్తుంది. సో, ఒక్కరోజు నేను పర్ఫెక్ట్‌గా చేశాను. సెకండ్ డే డల్ అయిపోయాను అంటే నో. వి కాంట్ గెట్ ద రిజల్ట్. రైట్? సో, ప్రతిరోజు ఈరోజు 2 మినిట్స్ చేసావా? నెక్స్ట్ డే 3 మినిట్స్ చేసావా? నెక్స్ట్ డే 4 మినిట్స్ చేసావా? అట్లా ప్రతిరోజు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటూ మనం ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటూ వెళ్తేనే ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది మనకి రిజల్ట్ చూపిస్తుంది. స్మాల్ ఎఫర్ట్స్ తీసుకోండి. రిపీటెడ్‌గా వాటిని చేస్తూ ఉండండి. డెఫినైట్‌లీ యూ విల్ ఫీల్ ఎ బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వితిన్ యువర్‌సెల్ఫ్.